మనం రక్షణ గురించిన భాగాన్ని చదువుకుంటూ వస్తున్నాం. మొట్టమొదటి భాగంలో రక్షణను మనం ఎలా పొందాలి, రక్షింపబడటకు నేనేమి చేయాలి అనే విషయాన్ని చదువుకున్నాం 2 భాగాల్లో. మరి 2 భాగాల్లో రక్షణను మనం కొనసాగించుట ఎలాగూ, నిలిచి దాన్ని కొనసాగించుట ఎలాగూ అనే విషయాన్ని మనం ధ్యానించాం. అందులో 2 భాగాల్ని మనం చూసాం. దాంట్లో విశేషంగా ముఖ్యంగా మనం చూసిన విషయం ఏమిటంటే, రక్షింపబడిన తర్వాత ఎల్లప్పుడూ రక్షింపబడిన స్థితిలో ఉండము అనేది వాస్తవం. కనుక పాపం చేసే అవకాశం ఉంది అని గ్రహించిన తర్వాత ఆ పాపమునకు దేవుని యొక్క క్షమాపణ నియమం, 2వ నియమం ఉంది అనే విషయాన్ని మనం గ్రహించుకున్నాం. అందులో భాగంగా మనం గత ప్రభుదినాన ఒక విషయాన్ని ఆలోచన చేశాం. క్రీస్తు ప్రభు యొక్క రక్తం, క్రీస్తునందు నీవు నిలబడి ఉంటే క్రీస్తునందు ఉన్న నీకు సహాయం చేయడానికి ఆయన రక్తం ఉంది. సత్య ప్రేమలందు నిలిచిండి కొనసాగే వారికి ఆయన సహాయపడతాడు అనే విషయాన్ని మనం చూస్తూ వచ్చాం. అందులో భాగంగా మనం వెలుగులో నడిచిన కొలది ఈ రక్షణలో నిలిచి కొనసాగడానికి ముఖ్యమైన సూత్రాన్ని మనం చూస్తున్నాం. అందులో భాగంగా మనం వెలుగులో నడిచిన ఎడ్ల అనే మాటని మనం 1 యోహాను పత్రిక 1వ అధ్యాయము 7 నుంచి 9 వచనాల భాగంలో మన ప్రతి పాపమును కడగడానికి క్రీస్తు యొక్క రక్తం, క్రీస్తులో ఉన్నవారు పొరపాటు చేస్తే పాపం చేయకుండా ఉండలేము, కానీ పాపం చేయకుండా ఉండడం అనే ప్రయత్నంలో ఉన్నవారు వెలుగులో నడుస్తూ సమ్యాన్యమైన సహవాసం కలిగి ఉండి తమ పాపమును ఒప్పుకొని దిద్దుకొని మారు మనసు పొంది అలాగూ వెలుగులో నడిచే వారికి మాత్రమే క్రీస్తు యొక్క రక్తం ప్రతి పాపముల నుండి తుడిచివేయడానికి ఉంది అనే విషయాన్ని మనం గ్రహిస్తూ వస్తున్నాం. అందులో భాగంగా వెలుగులో నడవడం అంటే ఏమిటి అనే దాన్ని మనం చూస్తున్నాం. వెలుగులో నడవడం అంటే ముఖ్యంగా సత్య ప్రేమలందు నిలిచి ఉండి స్థానిక సంఘములో సభ్యత్వాన్ని కలిగి ఉండటంతో నీ యొక్క జీవితం ప్రారంభం అవుద్ది అనే దాన్ని మనం గుర్తించాలి. వెలుగులో నడిచే జీవితం ఎప్పుడు ప్రారంభం అవుద్ది అంటే, ఎప్పుడైతే నీవు సత్యమందు సత్య ప్రేమలందు నిలిచి ఉండడానికి ప్రారంభించి అప్పుడు నీవు వెలుగులో నడవడానికి స్థానిక సంఘముతో సభ్యత్వాన్ని కలిగి జీవించడం అనేది ఉంటది అనేది చాలా ప్రాముఖ్యం. స్థానిక సంఘముతో నాకు నిమిత్తం లేదండి, స్థానిక సంఘంతో నేను సభ్యత్వం కలిగి ఉండవలసిన అవసరం లేదు, నేను ఇష్టమున్నప్పుడు వస్తాను ఇష్టమున్నప్పుడు రాను అనే సభ్యత్వాన్ని గురించిన విలువలను కానీ ఆధిక్యతలను కానీ లేకపోతే బాధ్యతలను కానీ గ్రహించని వారు స్థానిక సంఘంలో సభ్యులుగా ఉండలేరు. స్థానిక సంఘంలో సభ్యత్వం అనేది ఎంత ప్రాముఖ్యమైనది అనే విషయాన్ని గత ప్రభుదినాన విషయాన్ని మీకు తెలియజేశాను. అందులో భాగంగా క్లుప్తంగా వాస్తవానికి దయతో మీరు ఏదో ఒక ప్రయత్నం చేసి మీ డిస్ప్లేని ఉంచుకోవడం అవసరం, లేకపోతే చాలా పాఠాలు మీరు పోగొట్టుకుంటారు. మనం వినేది 10 వంతే జ్ఞాపకం ఉంటుంది, కానీ చూసేది 50% జ్ఞాపకం ఉంటుంది. ఇక్కడ మీకు ఒక చరిత్రలోని ఒక విషయాన్ని, మహాదేవుడు ఇశ్రాయేలు యొక్క సర్వసమాజం ఉంది. ఇశ్రాయేలు సర్వసమాజం కానానులోనికి ప్రవేశించిన తర్వాత ఆ భూభాగంలో ఉన్న సందర్భంలో ఆయన యాజకులకి 42 నగరాలని వారికి ఇవ్వడం మాత్రమే కాకుండా విశేషంగా యాజకులకి మరో 6 పురాలని పట్టణాలని ఇవ్వడం అనేది జరిగింది. ఆ పట్టణాల యొక్క మ్యాప్ మీకు తెలియజేశా. దాని యొక్క వివరణ మీకు యెహోషువ గ్రంథం 20వ అధ్యాయం 7 నుంచి 9 వచనాల్లో, సంఖ్యాకాండం 35వ అధ్యాయంలో మీకు వివరణ కనిపిస్తుంది. మీరు చదవచ్చు తర్వాత ఇంట్లో. ఈ భాగంలో ఉన్న చాలా ప్రాముఖ్యమైన సంగతి ఏమిటంటే, ఇశ్రాయేల్ ప్రజలు 2 రాజ్యాలని మీకు తెలుసు, దక్షిణ రాజ్యం, ఉత్తర రాజ్యం అని. అంటే ఇశ్రాయేల్ రాజ్యం, యూదా రాజ్యం అని. ఇశ్రాయేల్ రాజ్యానికి 3 పురాల్ని, అలాగే యూదా రాజ్యానికి 3 ఆశ్రయపురాలు అని చెప్పబడే ఆశ్రయపురాలు ఇవ్వడం మనకి కనిపిస్తుంది. ఇది ఎందుకు ఇచ్చాడు? వారు ఎప్పుడు కూడా సమాజ మందిరంలో కూడుకుంటున్నారు. సంవత్సరానికి ఒకసారి 3 సార్లు వారు యెరూషలేము దేవాలయానికి వస్తున్నారు. అప్పుడప్పుడు బలులు అర్పించినప్పుడు, అపరాధం చేసినప్పుడు, పాపం చేసినప్పుడు బలులు అర్పిస్తున్నారు. పాప క్షమాపణ లభిస్తూ ఉంది. కానీ అలాంటి ఏర్పాటు మధ్య ఈ ఆశ్రయ పురాలను దేవుడు ఎందుకు చేశాడు
అనేది ఒకసారి మీరు గుర్తించవలసిన అవసరం ఉంది. ఈ ఆశ్రయపురాలు యార్దాని నది కి ఆవల ఇవల పశ్చిమాన పూర్వ పశ్చిమాల విభాగంగా మధ్యలో యార్దాని నది కనిపిస్తుంటది. యార్దాని నదికి ఆవల ఇవల మూడు పట్టణాలు మనకు కనిపిస్తుంది. యూదా రాజ్యంలో మూడు పట్టణాలు, 3 పురాలు, అలాగే ఇస్రాయల్ రాజ్యంలో 3 పురాలు కనిపిస్తుంటాయి. ఆ పురాల పేర్లు కూడా మీకు తెలియజేసే విశేషమైన పురాలు. ఈ పురాలని దేవుడు ఎందుకు నిర్మించాడు అనే దాన్ని ఒకసారి ఆలోచన చేయండి. మొట్టమొదటిగా మనం చూసినప్పుడు కాదేశు అనే మాటకు అర్థం ఏమిటంటే నీతిమంతుడు అని అర్థం. అంటే నేను మళ్ళీ ఎప్పటికీ కూడా నేరస్తుడిని కాను అనే ఆ పురములో ఉన్న వారిని గురించి సూచించే రూపంలో ఆ పేరు మనకి అర్థవంతంగా కనిపిస్తుంటది. అలాగే షెకెము అనేది భుజము అనే పేరు. భుజము అంటే నేను మోయుచున్నాను. అపరాధి అయిన మానవుడిని, తప్పిపోయిన మానవుడు ఈ పురంలోనికి వెళ్లితే దేవుడు మోస్తూ ఉంటాడు ఆయనని. నేరస్తుడి అయిన వారిని ఆ నేర స్థాపనకు శిక్ష విధించకుండా దేవుడు మోస్తున్నాడు అనేది మనకి అర్థవంతంగా కనిపిస్తుంది. అలాగే హెబ్రోన్ అనే మాటకి సహవాసం అని అర్థం. నేను దేవుని సహవాసములో ఉన్నాను. నేరస్తుడు అయిన తర్వాత కూడా సహవాసం తెగిపోలేదు, కానీ సహవాసంలో కొనసాగడానికి ఇలాంటి పురాలలో ఉన్నప్పుడు ఆ యొక్క సహవాసం, దేవుని సహవాసం ఉంది అని హెబ్రోన్ అనే మాటకి అర్థం. అలాగే మరి 3 పురాలు కనిపిస్తుంది. ఆశ్రయ పురాలలో మరొక 4వ పట్టణం లేకపోతే పురము అనే దాన్ని మనం చూసినప్పుడు గోలాను అనే మాటకు వెళ్ళగొట్టు అని, ఎక్సైల్, లేకపోతే అతనిని వెళ్ళగొట్టిన స్థితిని తెలియచేసేదిగా ఉంటుంది. అలాగే రామోత్-గిలాదు కనిపిస్తుంది. రామోత్-గిలాదు అంటే ఉన్నతమైన స్థాయి, అంటే వాగ్దాన నివాస స్థలము. నేను ఉన్నతమైన స్థలములో ఉన్నాను అంటే నాకు వాగ్దానం చేయబడిన స్థలంలోనికి నేను సురక్షితంగా వెళ్ళడానికి నిరీక్షణ కలిగి ఇక్కడికి వచ్చాను అనే రూపంలో అర్థవంతంగా కనిపిస్తుంది. అలాగే బేసేరు అన్నమాట. బేసేరు అనే మాటకి అర్థం బలమైన అనేది, అంటే బలమైన కోటగా నేను సురక్షితంగా ఉన్నాను అని తెలియజేసే పురాలు. ఈ 6 పురాలు యొక్క ముఖ్యమైన దేవుని ఏర్పాటు. ఎందుకంటే ఇశ్రాయేలుకు కానీ, యూదా రాజ్యానికి కానీ, లేకపోతే ఇశ్రాయేల్ ప్రజలకు కానీ, యూదా ప్రజలకు కానీ 3 పురాలను యోర్దాను నదికి ఆవల ఇవల, అంటే పశ్చిమ నది పశ్చిమానకు, ఆ తర్వాత తూర్పునకు 3 విభజించి ఇవ్వడం కారణం ఏమిటంటే ఇశ్రాయేల్ సమాజంలో ఎవరైనా పొరపాటు హత్య చేశారు అని అనుకోండి, అలాగూ హత్య చేసిన వారు వేగంగా వారు వెళ్ళడానికి సమీపంలో ఉన్న పురాలు ఇవి. సమీపంలో ఉన్న పురాలు మాత్రమే కాకుండా ఆ యొక్క మార్గాలను కూడా విశాలమైన మార్గాలుగా తొందరలో వెంటనే కూడా నేరస్తుడు పొరపాటున హత్య చేసినప్పుడు, పొరపాటున పాపం చేసినప్పుడు వెంటనే తలదాల్చుకోవడానికి ఆశ్రయ పురాలుగా ఉన్నాయి. ఈ ఆశ్రయ పురాలలో వెళ్ళడానికి అవకాశం ఉండదు. ఇక్కడున్న బొమ్మలో మీకు చూపించిన విధం ఏమిటంటే ఒక ఆయన పరిగెత్తుతున్నాడు, ఇంకొక ఆయనని తరుముకుంటూ వస్తున్నాడు. అందులో చూపించే విషయం ఏమిటంటే నేరస్తుడు ఒకడు ఆ నేరస్తుని శిక్షించడానికి వచ్చే అతను వెనక తరుముకుంటూ వస్తున్నాడు. ఎప్పుడైతే నేరస్తుడు సంరక్షించబడాలో, నేను చేసిన పొరపాటు అనేది గ్రహించినప్పుడు, పొరపాటుగా హత్య చేశాను అని గ్రహించినప్పుడు ఈ యొక్క 6 పురాలలో ఏ పురంలోనికే ఒక పురంలోనికి వెళ్ళి ఆశ్రయాన్ని తీసుకోవచ్చు, కాపుదలను తీసుకోవచ్చు. అక్కడికి వెళ్ళిన వెంటనే గౌని దగ్గర అక్కడ ఉన్న పెద్దలకి ఆయన చేసిన పొరపాటుని వివరించాలి. అలాగూ వివరించిన వారిని ఆ యొక్క పురములోనికి, ఆ యొక్క పట్టణంలోనికి అతడు తీసుకొనబడును. అలాగూ తీసుకొని వచ్చిన తర్వాత ఈ హత్య చేయడానికి లేకపోతే తీర్పు తీర్చడానికి పరిగెత్తి వచ్చిన అతన్ని, ఎందుకంటే ధర్మశాస్త్రం ప్రకారము ధర్మశాస్త్రంలో ఉన్న చట్టం ఏమిటంటే ఎవడైనా హత్య చేసిన ఎడ్ల వాడు మరణ శిక్షని విధించాలి అనే ఒక ఏర్పాటు ధర్మశాస్త్రంలో ఉంది. కాబట్టి అలాంటి మరణ శిక్షని తప్పించుకోవడానికి దేవుడి ఏర్పాటులో ఈ పురాలను ఏర్పాటు చేశాడు. ఒకసారి ఆ పురంలోనికి వెళ్ళిపోయిన తర్వాత యాజకుడు గాని లేకపోతే పెద్దలు గాని తిరిగి ఆయనకి విచారణ చేయకుండా శిక్ష విధించడానికి అప్పగించడం అనేది జరగదు.
కనుక సమాజాన్ని కూర్చి తీర్పు తీర్చే వరకు కూడా అతడు అక్కడే ఉంటాడు. ఎప్పుడు వరకు ఉండడానికి ఆధిక్యత ఉందంటే అక్కడున్న యాజకుడు చనిపోయే వరకు కూడా పురములో ఆయన ఉండడానికి అవకాశం ఉంది. అలాంటి దేవుడు ఏర్పాటు చేశాడు. ఇవి మనకు చూపించేది ఏమిటంటే నేడు స్థానిక సంఘాలు ఏ విధంగా సమాజంలో ఆయా ప్రజల్లో నుండి వచ్చిన వారు స్థానిక సంఘంగా ఒక సురక్షితమైన స్థానంలో స్థానిక సంఘంలో మనం ఉన్నామనే దాన్ని సూచించడానికే మనకు పాత నిబంధనలో ఈ ఆశ్రయపురాలు మనకి కనిపిస్తున్నాయి. కనుక ఈ ఆశ్రయపురాలు మనకు నేర్పించేది ఏమిటంటే మానవుడు క్రీస్తునందు సత్య ప్రేమల యందు బ్రతుకుతూ స్థానిక సంఘ సభ్యత్వాన్ని కలిగి ఉంటే ఒక సురక్షితమైన సంరక్షణతో కూడిన ఒక సహవాసముతో కూడిన దేవుని యొక్క సంరక్షణ కింద కొనసాగుతూ ఉంటాడు అనే దానికి సూచనగా స్థానిక సంఘ సభ్యత్వం ఎంత ప్రాముఖ్యమైనదో అనే దాన్ని ఉదాహరించడానికి ఈ యొక్క పాత నిబంధన ఉదాహరణని మీకు తెలియజేయడానికి ఇష్టపడుతున్నాను. కనుక ఈ యొక్క సభ్యత్వంతో సత్య ప్రేమల యందు నిలిచి ఉండేవాడు ఒక వ్యక్తి ఎలాంటి పరిస్థితుల్లో ఆయన సంరక్షించబడతాడు, ఏ విధంగా ఉంటాడు అనేది మనకి స్థానిక సంఘ సభ్యత్వం ప్రాముఖ్యతని వివరిస్తూ ఉంది. నువ్వు పొరపాటు చేస్తే నేను పొరపాటు చేశాను, నేను మరలా మరణశిక్షానికి వెళ్ళిపోతాను, నన్ను ఆదుకునేవారు లేదు, లేకపోతే నాకు దేవుడు పరలోకాన్ని ఇవ్వడు అనే నిరీక్షణతో ఉండాల్సిన అవసరం లేదు. కానీ నువ్వు ఒకవేళ పొరపాటున తప్పు చేస్తే, ఏ విధంగా పొరపాటున ఇశ్రాయేలు సమాజంలో ఎవరైనా హత్య చేసిన ఎట్లా మరణశిక్షణకి పాత్రుడైన వాడు ఈ యొక్క పురములో ఆశ్రయించి ఉండడానికి అవకాశం ఉంది. అలాగే నీవు కూడా క్రీస్తునందు వెలుగులో నడుస్తూ ఉంటే మొట్టమొదటిగా క్రీస్తునందు సత్య ప్రేమల యందు స్థానిక సభ్యత్వాన్ని కలిగి జీవించడం అనేది ప్రాముఖ్యమైనది. అప్పుడే ఆయన యొక్క రక్తం నీకు సహాయం చేస్తూ ఉంటుంది, నీకు శిక్ష విధించకుండా కాపాడుతూ ఉంటుంది. అందువలన ఈ యొక్క ప్రాముఖ్యమైన విషయం ఏమిటంటే మనము స్థానిక సంఘములో సభ్యత్వాన్ని కలిగి బ్రతకడం అనేది చాలా అవసరం అనే దాన్ని మీకు గత వారంలో చూపించారు. ఈ రోజు మనము వెలుగులో నడవడం అంటే ఏమిటి అనే దాన్ని మనం చూస్తున్నాం. ఈరోజు మనం పాఠం మొట్టమొదటిగా నీవు స్థానిక సభ్యత్వాన్ని కలిగి ఉండి వెలుగులో నడుస్తూ ఉంటే, అలాంటి వెలుగులో నీవు నడుస్తున్నావా లేదా అనేది నేను ఎలాగో తెలుసుకునేది? మనము వెలుగులో నడుస్తున్నామనే దాన్ని కనుగొనడానికి మనకు బైబిల్లో అనేకమైన మన జీవితానికి ఉద్దేశించిన ఆజ్ఞలు లేకపోతే వాక్యాలు మనకి కనిపిస్తాయి. వాటిని కొన్ని మనం చూస్తూ నిజానికి మనలను మనమే పరీక్షించుకొని వెలుగులో నడుస్తున్నామా లేదా అనే పరిశీలన చేద్దాం. మొట్టమొదటిది ఏమిటంటే వెలుగులో నడిచేవాడు క్రీస్తునందు స్థానిక సంఘములో సభ్యత్వాన్ని కలిగి బ్రతుకుతూ ఉంటాడు. అలాగే వెలుగులో నడిచేవాడు మరేం చేస్తుంటాడు, లేకపోతే వెలుగులో మనం నడుస్తున్నామా లేదా అని ఎలాగో తెలుసుకునేది అనే భాగంలో రెండవదిగా మనం చూస్తున్నాం. ఈ రెండవ విషయంలో ముఖ్యమైన సంగతి ఏమిటంటే కొన్ని వాక్యాలని మనం చూస్తున్నాం. ఆ వాక్యాలని ఏమంటారంటే సారాంశ వాక్యాలు అని అంటారు. అంటే అర్థం ఏంటంటే ఒక జీవితానికి సంపూర్ణమైన అర్థాన్ని తెలియజేసే వాక్యాలుగా మనకి కనిపిస్తుంటాయి. ఆ వాక్యాలని ఈ సందర్భంలో చదవడానికి ఇష్టపడతారు. దాన్నే సారాంశ వాక్యాలు అని అంటారు. ఈ సారాంశ వాక్యాల్ని మత్తయి రాసిన సువార్త 19వ అధ్యాయము 16 నుంచి 17 వరకు గ్రంథం ఉన్న వాళ్ళు తెరిచి చూడాలి. ఇక్కడ గమనించాలి, కొద్దిగా పిల్లలను కూడా కంట్రోల్ పెట్టుకొని కొద్దిగా శ్రద్ధతో కొన్ని దేవుని మాటలను ఆలకించాలి. మత్తయి రాసిన సువార్త 19వ అధ్యాయము 16-17 వచనాల్లో ఈ మాటలు మనకు కనిపిస్తాయి. ఇదిగో ఒకడు ఆయన వద్దకు వచ్చి, బోధకుడా, నిత్య జీవం పొందుటకు నేను ఏ మంచి కార్యము చేయవలనని ఆయన అడిగాను. అందుకు ఆయన, మంచి కార్యముల గురించి నన్ను ఎందుకు అడుగుచున్నావు? మంచివాడొక్కడే, నీవు జీవములో ప్రవేశింపగోరిని ఎడ్లా ఆజ్ఞలను గైకొనమని చెప్పాను. ఈ మాట చాలా ప్రాముఖ్యమైనది. నీవు జీవములో ప్రవేశింపగోరిని ఎడలా, ఆ మాట గుర్తుపెట్టుకోవాలి. నేను రక్షింపబడ్డానండి, నేను క్రీస్తునందు ఆ జీవములోనికి ప్రవేశించానండి, కనుక నేను జీవంలో ప్రవేశించిన జీవాన్ని ఆ నిత్య జీవాన్ని స్వతంత్రించుకోవడం, లేకపోతే నీకు స్వాచ్ఛంగా చేసుకోవడం ఉంది అనే దాన్ని మర్చిపోకూడదు. ఎప్పుడో నేను బాప్తిజం పొందాను, ఆ బాప్తిజంతో నా నిత్య జీవం అయిపోయింది, నేను నేరుగా పరలోకానికి వెళతాను అనే పరిస్థితి లేవు సమీ. నీవు నిత్య జీవం పొందగోరితే ఏమి చేయాలంటున్నాడంటే, నీవు జీవంలో ప్రవేశింపగోరిని అల్లా ఆజ్ఞలను గైకొనము. అంటే మనము తరువాత క్రీస్తులోనికి వచ్చిన తర్వాత
కొన్ని ఆజ్ఞలను గైకొనవలసిన అవసరం ఉంది. ఎందుకంటే నిత్య జీవం పొందటానికి ఏ మంచి కార్యము చేయాలి అని అడిగాడు. ఇక్కడికి వచ్చిన ఒక ఒకతను ఒకడు ఆయన ఎద్దకు వచ్చినప్పుడు, బోధకుడా, నిత్య జీవం పొందుటకు నేను ఏ మంచి కార్యములు చేయవలను అని ఆయనను అడిగాడు. అనేక సార్లు మనం ఏం కొడతామంటే, నాకు ఒక లిస్ట్ కానిస్తే ఆ లిస్ట్ ప్రకారం దినదిన మంచి కార్యాలు చేస్తూ పోతూ ఉంటాను. ఆ లిస్ట్ తయారు చేస్తే మనకి ఈ సంవత్సరం కాదు, ఇంకా సంవత్సరం కాదు, జీవిత కాలం అంతా లిస్ట్ లోనే మనం ఉంటూ ఉంటాం. ఏది కానీ మనం ఏం చేయాలో, ఏ మంచి కార్యం చేయాలనే సారాంశాన్ని తెలియజేసేది మన జీవితంలో నిత్య జీవాన్ని స్వతంత్రించుకోవడానికి చేయవలసిన ఒక కార్యము, ఆజ్ఞ ఉంది అనే దాన్ని ఈ వాక్యం ద్వారా మనము జీవితం యొక్క సారాంశంలో భాగంగా చూస్తున్నాం. రెండో వాక్య సారాంశం యొక్క రెండవ విషయం సొలొమోను నోటి నుండి వచ్చిన జీవిత సారాంశాన్ని గురించి మనకి కనిపిస్తుంటది. ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయం 13వ వచనంలో. అక్కడ జీవిత సారాంశాన్ని గురించి చెప్పిన విషయం ఏమిటంటే, నా యొక్క జీవితం యొక్క అర్థం ఏమిటి, నా జీవితానికి అర్థం ఏమిటి, నా జీవితం ఎలా గడపాలి, ఎందుకు గడపాలి, దాని మొత్తం సారాంశం ఏమిటి అని అడిగితే, సొలొమోను యొక్క జీవితాన్ని అంతట్లో కూడా క్రోడీకరించి ఒక్క వాక్యంలో మనం చూడొచ్చు. మన జీవితం అర్థవంతమైన జీవితంగా ఉండాలంటే మనం కూడా ఎలా ఉండాలి, ఏమి చేయాలి అనేది తెలియజేసే వాక్య భాగం ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయం 13వ వచనం. ఆ భాగంలో మనకి సొలొమోను ఏమంటున్నాడంటే, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి ఆయన కట్టలను అనుసరించి నడుచుచుండవలను మానవ కోటికి ఇది ఏ విధి. కనుక మానవ కోటి యొక్క డ్యూటీ అంటే బాధ్యత, మానవుని యొక్క బాధ్యత ఈ భూమి మీద జీవించే కాలంలో బాధ్యత ఏమిటంటే, యెహోవా యందు భయభక్తులు కలిగి, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి ఆయన కట్టడలను అనుసరించి నడుచుటే గుర్తుపెట్టుకోవాలి. క్రీస్తు ప్రభు కూడా అదే చెప్పారు. ఒకటి నిత్య జీవంలో ప్రవేశించి నిత్య జీవం పొందాలనుకుంటే ఏ మంచి కార్యక్రమం చేయాలని అడిగినప్పుడు ఆయన ఆజ్ఞలను గైకొనమన్నాడు. అలాగే సొలొమోను కూడా జీవితం యొక్క సారాంశం ఏమిటి అని అడిగితే ఆయన అంటున్నాడు, భయభక్తులు కలిగి ఆయన కట్టడలు అనుసరించుము అని అన్నాడు. మూడవదిగా మూడవ సారాంశాన్ని తెలిపే వాక్య భాగం 2వ యోహాను పత్రిక 9వ వచనం. గ్రంథం తెరిచి చూడాలి. 2వ యోహాను పత్రిక 9వ వచనంలో ఇలాగ రాయబడింది, క్రీస్తు బోధ యందు నిలిచి ఉండక దాన్ని విడిచి ముందుకు సాగు ప్రతివాడును దేవుని అంగీకరింపిన వాడు, ఆ బోధ యందు నిలిచి ఉండువాడు తండ్రిని కుమారుని అంగీకరించేవాడు. ఇక్కడ ఈ యొక్క ఒక బోధలో నిలిచి ఉండే కార్యక్రమాన్ని గురించి తెలియజేస్తున్నారు. అంటే క్రీస్తు బోధ యందు నిలిచి ఉండక దాన్ని విడిచి ముందుకు సాగితే దేవుని అంగీకరించిన వాడు కాదు, ఆ బోధ యందు నిలిచి ఉండేవాడు తండ్రిని కుమారుని కనుక మన జీవితాన్ని ఒక ఉపదేశంలో, ఒక క్రీస్తు బోధలో మనము ప్రతిష్ఠించుకోవాలా, నిలిచి ఉండాలా. అలాగూ మనము ఆ బోధలో నిలిచి ఉంటే అప్పుడు తండ్రిని కుమారుని అంగీకరించిన వారం అవుతాము అనే విషయాన్ని తెలియజేస్తున్నాం. ఈ భాగంలో మరొక వచనం కనిపిస్తుంటది. అది మనం చదువుకున్న వచనమే. 1వ యోహాను పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం. 1వ అధ్యాయం 7వ వచనంలో మనం చూసినప్పుడు, అయితే ఆయన వెలుగులోనున్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన యెడల మనం అన్యోన్య సహవాసం గలవారమై ఉందుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయింది. కనుక వెలుగులో నడుచుట అనేది చాలా. ఈ వాక్య భాగాలన్నీ కూడా జీవిత సారాంశాన్ని వివరించే వాక్య భాగాలు. జీవిత సారాంశం ఏమిటి, జీవితం అర్థవంతమైనదిగా ఉండాలనుకుంటే ఒక పరలోకపు పౌరుడు, లేకపోతే దేవుని రాజ్యంలో ఉండేవాడు, లేకపోతే పరిశుద్ధులతో కూడా ఒక స్థానిక సంఘముతో సభ్యత్వాన్ని కలిగి ఉండే ఒక క్రైస్తవుడైన వాడు ఎలా జీవించాలి, నిత్య జీవాన్ని స్వతంత్రించుకోవడానికి, లేకపోతే రక్షణను నిలబెట్టుకొని కొనసాగడానికి ఏమి చేయాలని అడిగితే ఆయన క్లుప్తంగా చెప్పిన విషయాలు ఏమిటంటే, ఆజ్ఞను గైకొనుము, కట్టడలను అనుసరించి నడుచుము, లేకపోతే అన్యోన్యమైన సహవాసములో క్రీస్తు బోధ యందు నిలిచి ఉండుము, అలా లేకపోతే వెలుగులో నడుస్తూ ఉన్నాము. ఈ సారాంశాన్ని మనం చూస్తాం. ఈ సారాంశాన్ని అంతటినీ చూసినప్పుడు పాత నిబంధన కానీ క్రొత్త నిబంధన కానీ అన్నిట్లో కూడా కొంతమంది అడిగేది ఏమిటంటే, నేను ఇంతకుముందు చెప్పిన విధంగా క్రొత్త నిబంధనలోనికి వెళ్ళి వెలుగులో నడవడం అంటే ఏమిటో ఖచ్చితంగా చూడడానికి అవకాశం ఉందా, వాటన్నిటినీ కూడా మనము ఒక దిక్క చేసి వాటిని ఫలాన్ని చేద్దాం, ఫలాన్ని చేద్దాం, ధర్మశాస్త్రంలో చేయవలసినవి
చేయకూడనివి, చేయవలసినవి చేయకూడనివి, చేయవలసినవి చేయకూడనివి, అలాంటి ఒక పట్టి చేసుకొని మన జీవితాన్ని గడపడానికి సాధ్యమేనంటే సాధ్యం. అలా కాదు క్రైస్తవం. క్రైస్తవం అనేది విశ్వాసముతో కృపతో నడిచే నువ్వు జీవితంలో నిత్య జీవాన్ని స్వతంత్రించుకోవడానికి నీవు చేయవలసినది ఏమిటో క్రొత్త నిబంధన లేఖనపు వెలుగులో ఉన్నాయి, కానీ వాటన్నిటినీ ఒక జాబితాగా ఒక పట్టిగా చేసుకొని జీవించడం కాదు. కానీ క్రొత్త నిబంధన వెలుగులో ముఖ్యమైన వాటిని కనీసం రక్షణ పోగొట్టుకోకుండా దాన్ని కాపాడుకొని నిలిచి ఉండడానికి కొన్ని క్రొత్త నిబంధన ఆజ్ఞలు సూత్రాలు ఉన్నాయి. ఆ సూత్రాల అంశాలపైనే మనము ఆలోచన చేస్తున్నాం. ఈరోజు మనం చూసే ఏమిటి, ఎలాగూ మనకు తెలుసు వాటి వెలుగులో నడుస్తూ ఉన్నామా లేదా అనే దాన్ని మనం చూసినప్పుడు దానికి విషయం మనకి కనిపిస్తుంది. ఆయన వాస్తవానికి ప్రభు వారు ఈ భాగంలో మనకి మొదటి వచనంలో ఆయన చెప్పిన విషయంగా ఒక విషయాన్ని మనం చూడబోతున్నాం. ఆ విషయాన్ని చూసే ముందుగా ఈ వాక్య భాగంలో వెలుగులో నడుచుతున్నాము లేదా మనము తెలుసుకోవడానికి అవసరం. మొట్టమొదటి భాగం ఏమిటంటే మనలను మనం శోధించుకున్నప్పుడు. మనం ఈ విషయాన్ని 1 కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయంలో మనం చూసాం. 13వ అధ్యాయము 2 కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 5వ వచనం, క్షమించాలి, మీరు విశ్వాసం గలవారై ఉన్నారో లేదో మిమ్మల్ని మీరే శోధించి చూసుకోండి, మిమ్మల్ని మీరే పరీక్షించుకోండి. మీరు భ్రష్టులు కాని ఎడల యేసుక్రీస్తు మీలో ఉన్నాడని మిమ్మల్ని గురించి మీరే ఎరుగరా. మేము భ్రష్టులు కామని మీరు తెలుసుకుందని నిరీక్షిస్తున్నాం. కనుక మనలను మనమే పరీక్షించుకున్నప్పుడు, వెలుగులో పరీక్షించుకున్నప్పుడు, వాక్యపు వెలుగులో పరీక్షించుకున్నప్పుడు, అప్పుడు మనలను మనం పరీక్షించుకున్నప్పుడు మనం విశ్వాసంలో ఉన్నామా లేదా, పడిపోయినామా, భ్రష్టులమైనామా, క్రీస్తు మనలో ఉన్నాడా లేదా, మనము క్రీస్తులో కొనసాగుతున్నామా లేదా అని పరీక్షించుకోవడానికి అవకాశం. కనుక ఈ పరీక్ష అనేది చాలా ప్రాముఖ్యమైనది. పరీక్షించుకోకుండా నీవు రక్షణను కాపాడుకోలేవు, పరీక్షించుకోకుండా నీవు దిద్దుకోలేవు, నీవు పరీక్షించుకోకుండా నీవు సరి చేసుకోలేవు. కనుక నీ మార్గాలు తప్పిపోయినప్పుడు, లేకపోతే నీవు మార్గాన్ని విడిచిపోయినప్పుడు, నీవు విశ్వాసమును తొలగిపోయినప్పుడు నీవు వాక్యపు వెలుగులో పరీక్షించుకోవడం, పరిశోధించుకోవడం చాలా అవసరమైనది. ఈ భాగంలో మనం చూసినప్పుడు ఈ సందర్భంలో పరిశీలించడానికి మీకు నాకు ఒక పరీక్ష, నాకు మాత్రమే కాదు మీకు కూడా నాకు కూడా అనుదినము ఈ పరీక్షల్లో మనలను మనం పరీక్షించుకోవాలి. అలాగే పరీక్షించుకోవడానికి ఒక పరీక్షను ఈ సందర్భంలో మీకు తెలియజేస్తాను. కొన్ని ప్రశ్నలను మీకు ఇవ్వబోతున్నా, ఆ ప్రశ్నలను మీరు ఆలోచించండి, దాని కొరకు సమాధానం రాసుకోండి. నిజంగా నా జీవితాన్ని వాక్యమనే అర్థంలో చూసుకున్నప్పుడు నిజంగా ఈ ఆజ్ఞలను నేను అనుసరిస్తున్నాను. ఎందుకంటే ఆజ్ఞలు గైకొనమని చెప్పాడు ప్రభు. అలాగే కట్టడిని అనుసరించి నడుచుటే మానవ కోటికి విధి అని చెప్పారు. కనుక ఈ ప్రాథమికమైన ప్రశ్నలను మనం ఆలోచన చేసినప్పుడు, ఈ ఆజ్ఞలను మనం ఆలోచించినప్పుడు, వాటిలో మనము గైకొంటున్నామా లేదా అని మనల్ని మనం పరీక్షించుకొని సరి చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కనుక ఈ సందర్భమును పరిశీలించడానికి ఒక పరీక్షను రాస్తున్నాం. ఈ ప్రశ్నలు మనము వెలుగులో నడుస్తున్నామో లేదో చూసుకున్నటకు సహాయపడుతుంది. మొదటి ప్రశ్న చాలా ప్రాముఖ్యమైనది, అది మొదటే ఉన్నది అనే దాన్ని ప్రభు వారు తెలియజేశారు. ఇప్పుడు నాతో కూడా మీరు మత్తయి రాసిన సువార్త లోనికి వెళ్ళబోతున్నా. మత్తయి రాసిన సువార్త 22వ అధ్యాయానికి వెళ్ళగలిగితే 22వ అధ్యాయంలో ప్రభు వారు ఎప్పుడు కూడా ఆయన అనేకులతో చర్చిస్తూ ఉండేవాడు. దేవుని వాక్యాన్ని చర్చిస్తున్న సందర్భంలో ఆయన చుట్టూ ఉన్నవారు నానా రకాలైన ప్రశ్నలతో ఆయన శోధించుతూ ఉండేవారు. ఈ సందర్భంలో 22వ అధ్యాయంలో వాస్తవానికి ఈ యొక్క భాగం మనకి అనేక చోట్ల కనిపిస్తుంది. మత్తయి రాసిన సువార్తలో కనిపిస్తుంది, అలాగే యోహాను రాసిన సువార్తలో, లూకా రాసిన సువార్తలో కూడా కనిపిస్తుంది. ఈ సందర్భంలో మనం 22వ అధ్యాయము 37వ వచనంలో ఉన్న వాక్యాన్ని మనం చూడబోతున్నాం. 37వ వచనంలో మనం చూసినప్పుడు ఇక్కడ ఒక ధర్మశాస్త్ర ఉపదేశకుడు ఆయనను శోధించడానికి వచ్చాడు. కనుక ఇది మన లూకా రాసిన సువార్తలో కూడా, మనకి మార్కు రాసిన సువార్తలో కూడా కనిపిస్తుంది. ధర్మశాస్త్ర ఉపదేశకుడు అంటే ఎవరో మీకు తెలుసు. ధర్మశాస్త్ర ఉపదేశకుడు అంటే లాయర్ అని అంటారు, ఇంగ్లీష్ లో అయితే లాయర్, ద మెన్ ఆఫ్ లా అంటారు, ద మ్యాన్ హూ టీచ్ ద లా. అంటే ధర్మశాస్త్రాన్ని ఉపదేశించేవాడు. ధర్మశాస్త్రానికి దానిలో ఉన్న చట్టాల్ని పరిశీలించి పరీక్షించి అవి తప్పా కావా, ఒప్పా కావా, వాటికి ధర్మశాస్త్రపు
చట్టానికి వ్యాఖ్యానాన్ని అర్థాన్ని తెలియజేసేవాడే ధర్మశాస్త్ర ఉపదేశం. వాడిని శాస్త్రి అని కూడా తెలియజేస్తాడు. మీరు లూకా రాసిన సువార్త 5వ అధ్యాయంలో కూడా 5వ అధ్యాయం లూకా రాసిన సువార్త 5వ అధ్యాయంలో కూడా మనకి కనిపిస్తుంటది. ఆ 5వ అధ్యాయంలో అక్కడ శాస్త్రి అనే మాట కానీ లేకపోతే ధర్మశాస్త్ర ఉపదేశం అనే మాట కానీ రెండు పర్యాయ పదాలుగా ఉపయోగించబడింది 5వ అధ్యాయంలో. దాన్ని మనం ఇప్పుడు చర్చించబడాలి. ఎందుకంటే మనం ముఖ్యంగా ఈ వాక్య భాగంలో చూసినప్పుడు ఆ ధర్మశాస్త్ర ఉపదేశకుడు ఆయన ప్రజల మీద తన సొంత అర్థాన్ని సొంత భావాన్ని బలవంతంగా రుద్దాడు. ధర్మశాస్త్ర ఉపదేశకుల యొక్క పని ఏమిటంటే మానవ పద్ధతులను ధర్మశాస్త్ర ఉపదేశములో ఉన్న వాటిని మానవ ఆచారాలను మానవ పద్ధతులతో వాటిని వ్యాఖ్యానం చేసి వాటికి అర్థాలు చెప్పి వాటిని ప్రజల మీద బలవంతంగా రుద్దేవారుగా ఉన్నారు ధర్మశాస్త్ర ఉపదేశకులు లేకపోతే శాస్త్రం. కనుక ఈ ధర్మశాస్త్రంలో ఉన్న గుంపు వారికి చెందిన వీరిలో విశేషత ఏమిటి అంటే మేమే కరెక్ట్ అయిన అర్థాన్ని చెప్పేవారు అనే భావం కలిగిన వారు. ఈ మాటకి బైబిల్లో ఉన్న ఉపదేశానికి లేకపోతే ధర్మశాస్త్రంలో ఉన్న ఉపదేశానికి చట్టానికి వ్యాఖ్యానం సరిగా చెప్పగలిగిన వారు మేమే. మా వ్యాఖ్యానాన్ని మా భావాల్ని మా అర్థాన్ని మీరు అంగీకరించాలా, అంగీకరించకపోతే మాకు సహవాసం లేదనే రూపంలో ఈ ధర్మశాస్త్ర ఉపదేశకులు ఉండేవారు. అలాంటి ధర్మశాస్త్ర అంటే ధర్మశాస్త్రాన్ని ఉపదేశించే వారు ఏమడుగుతున్నారు? ధర్మశాస్త్రం యొక్క మాటలకి అర్థం ఏమిటి అని ప్రభు దగ్గర శోధించడానికి వచ్చి ప్రభు దగ్గర మాట్లాడు. కనుక ప్రభు ధర్మశాస్త్రానికి నెరవేర్చడానికి వచ్చిన వాడే. కానీ ధర్మశాస్త్ర ఉపదేశకులేమో మనుషుల యొక్క అర్థాల్ని భావాల్ని మనుషుల యొక్క పారంపర్య ఆచారాల్ని దైవోపదేశములని బోధించేవారుగా ఉండేవారు. వాటిని ప్రజల మీద బలవంతంగా రుద్దేవారు, వారి భావాల్ని వారి అర్థాలు. అలాంటి ధర్మశాస్త్ర ఉపదేశకులు ఇక్కడ వచ్చి ఒక విషయాన్ని అడుగుతున్నారు. ఏమడుగుతున్నారో మనం చూద్దాం. 37వ వచనం. ఈ 37వ వచనంలో మనం చూసినప్పుడు ఇక్కడ అడుగుతున్న విషయం 37లో, అందుకు ధర్మశాస్త్రంలో బోధకుడా ధర్మశాస్త్రంలో ముఖ్యమైన ఆజ్ఞ ఏదని అడిగాను. అందుకు ఆయన నీ పూర్ణ హృదయముతోనూ నీ పూర్ణాత్మతోనూ నీ పూర్ణ మనసుతోనూ నీ దేవుడైన ప్రభును ప్రేమింపవలనన్నది ఇది ముఖ్యమైనది మొదటిదైన ఆజ్ఞ. కనుక ఆయన ముఖ్యమైన మొదటి యొక్క ఆజ్ఞను గురించి తెలియజేశారు. అదేమిటి? నీ పూర్ణమైన మనసుతో నీ పూర్ణమైన బలముతో దేవుడైన యెహోవాని సేవించుట అనే విషయాన్ని ఆయన తెలియజేస్తున్నారు. ఈ భాగాన్ని మనం చూసినప్పుడు ఆజ్ఞ చాలా ప్రాముఖ్యమైనదిగా వారికి కనిపిస్తుంది. ఏంటి ఈ ఆజ్ఞలో ఉన్న విషయాన్ని మనం ఇప్పుడు చూడబోతున్నాం. నీ పూర్ణమైన హృదయముతో నీ పూర్ణాత్మతో పూర్ణ మనసుతో నీ దేవుడైన యెహోవాను ప్రేమింపవలనన్నది. మనం దేవుడిని ప్రేమిస్తున్నామా? వచ్చే ప్రశ్న ఏమిటంటే, ఇప్పుడు అడిగే ప్రశ్న ఏమిటంటే, క్రీస్తు ప్రభువుని అడిగిన ప్రశ్న, మనము దేవుని ప్రేమించాలని పూర్ణమైన మనసుతో హృదయముతో ప్రేమించాలని నిజానికి మనము దేవుని ప్రేమిస్తున్నామా? ఇప్పుడు మనలను మనం వాక్యపు వెలుగులో పరీక్షించుకోబోతున్నాం. ఏమని? నిజానికి నా జీవితంలో ప్రభులోనికి వచ్చిన తర్వాత, ప్రభులోకి రాకమునుపు వేరే, ప్రభులో రాకమునుపు కొందరు భలే ఆసక్తితో దేవుని ప్రేమించేవారుగా దేవుని పనుల్లో ఉంటూ దేవుని వాక్యాన్ని వింటూ నేను దేవునికి విధేయులు కావాలని ఉంటారు. కానీ దాన్ని తుదముట్టించకుండా ఆరంభ శూరులుగానే మిగిలిపోతారు. అంతం వరకు దాన్ని కొనసాగించరు అన్నమాట. అలాంటి పరిస్థితి కాదు. ఆయన అంటున్నాడు, నీవు నిత్య జీవాన్ని స్వతంత్రించుకోవాలంటే నీవు దేవుని ప్రేమిస్తున్నావా? అంటే దేవుని ప్రేమించుంటావా అంటే అర్థం ఏంటి? ఈ వాక్య భాగాలలో మనకి కనిపిస్తుంది. మొదటి యోహాను పత్రిక 5వ అధ్యాయం 3వ వచనం, 2వ అధ్యాయము 3, 6, 7, 8 వచనాలు, అలాగే 2వ యోహాను పత్రిక 5, 9 వచనాలు. ఈ వచనాలు మీరు రాసుకొని ఇంట్లో వెళ్ళి చదవండి. ఇది ప్రాముఖ్యమైనది. ఎందుకంటే క్రీస్తు ప్రభువు వారు మనల్ని అడిగేది ఏమిటంటే ఆజ్ఞను గైకొనాలి. అంటే అది ధర్మశాస్త్రపు ఆగండి, ఆ ధర్మశాస్త్రపు ఆజ్ఞని నేను ఎందుకు గైకొనాలా అని అంటవే. ఒకసారి మీరు గ్రంథాన్ని తెరిచి యోహాను రాసిన సువార్త 14వ అధ్యాయం చూడగలిగితే, 14వ అధ్యాయంలో మీరు నన్ను ప్రేమించిన ఎట్లా నా ఆజ్ఞలను గైకొందురు. ధర్మశాస్త్రం మాత్రమే కాదు, ధర్మశాస్త్రంలో కొన్ని ఉన్న ఆజ్ఞలు క్రొత్త నిబంధనలో ఇమిడి ఉన్నాయి. అది ధర్మశాస్త్రపు ఆజ్ఞగా కాకుండా దేవుని ప్రేమించేవారుగా మనము దేవుని యొక్క ఆజ్ఞని, ప్రభు యొక్క ఆజ్ఞని మనము గైకొనవలసిన వారమై ఉన్నా. అందుకని అంటాం, మీరు నన్ను ప్రేమించిన ఎట్లా నా ఆజ్ఞలను గైకొను. ఆజ్ఞలో ప్రాముఖ్యమైన ప్రధానమైన ఆజ్ఞ ఏమిటంటే
దేవుడైన యెహోవాను నీ పూర్ణమైన మనసుతో, నీ పూర్ణమైన హృదయముతో, పూర్ణమైన ఆత్మతో నీ దేవుడైన యెహోవాను ప్రేమించుకోవాలను అని మనం ప్రేమిస్తున్నామా? లేకపోతే ఆయనకు ప్రాధాన్యతనిస్తున్నామా? ఆయన మొదటి ప్రేమిస్తున్నామా? లేకపోతే వేరే వాటిని ప్రేమించిన తర్వాత ఆయనకి స్థానం ఇస్తున్నామా? మొదటి స్థానం ఎవరికి ఇస్తున్నాం? దేవునికి ఇస్తున్నామా? లేకపోతే లోకానికి ఇస్తున్నామా? లేకపోతే బంధువర్గానికి ఇస్తున్నామా? ఎవరికి ఇస్తున్నాం? ఒకసారి పరీక్షించుకున్నాం. మనము దేవుని సముఖంలో చేరి ఉన్నాం. దేవుని సన్నిధిలో వాక్యపు వెలుగులో మన హృదయాన్ని తెరిచి, నేను నా కొరకు తన కుమారుణ్ణి అర్పించిన దేవుని నేను ప్రేమిస్తున్నాను, లేకపోతే ఆయన కుమారుడైన యేసుక్రీస్తుని నేను ప్రేమిస్తున్నాను. నేను ప్రేమిస్తూ ఉంటే ఆయన ఆజ్ఞలను నేను గైకొంటున్నాను లేదా? ఒకసారి మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి. ఎందుకంటే అలాగ పరీక్షించుకోవడం వలన, సరి చేసుకోవడం వలన మీరు నిత్య జీవాన్ని స్వతంత్రించుకోవడానికి, నేను కూడా నిత్య జీవాన్ని స్వతంత్రించుకోవడానికి అవకాశం. ఈ యొక్క ఆజ్ఞలలో మనం చూసినప్పుడు ప్రేమించువాడు ఆజ్ఞను గైకొనును అనే మాట కనిపిస్తుంది. అలాగే ఆజ్ఞలను గైకొనుటే దేవుని ప్రేమించి కనుక మొదటి యోహాను పత్రికకి వెళ్ళగలిగితే మీరు నాతో కూడా మీరు గ్రంథాన్ని తెలిసి మొదటి యోహాను పత్రిక 5వ అధ్యాయము 3వ వచనం చూడగలిగితే 5వ అధ్యాయము 3వ వచనంలో మనం ఆయన ఆజ్ఞలు గైకొనుటే దేవుని ప్రేమించుట, ఆయన ఆజ్ఞలు భారమైనవి కావు. గుర్తుపెట్టుకోవాలమ్మా. ఏంటంటే దేవుని ఆజ్ఞలు మేము గైకొనడానికి, అనుసరించడానికి, నడుచుకోవడానికి, వాటిని పాటించడానికి మా వలన సాధ్యమా? అది చాలా కష్టమైనది, మేము శరీరంలో ఉన్నాము, అవి భారమైనవి, మేము చేయలేము అని అనడానికి అవకాశం లేదు. ఎందుకంటే అవి ఆజ్ఞలు భారమైనవి కావు అని తెలియదు. పరిశుద్ధాత్ముడు ఏం చెప్తున్నాడంటే దేవుడు నిన్ను ఆజ్ఞాపిస్తే అది భారమైంది కాదు, చేయగలిగిందే. ఏ విధంగా తల్లిదండ్రులు తమ బిడ్డలైన వారిని 100 కేజీలు బరువుని 5 సంవత్సరాలు బిడ్డ చేతికి ఎత్తుకోమని ఆజ్ఞాపిస్తారా? లేదు. ఎందుకని? వాడు స్తోమత మీకు తెలుసు, వాడు బలం మీకు తెలుసు. అలాగే అధిక బరువుని మన మీద దేవుడు పెట్టి మనలను ఆజ్ఞాపించి ఇది చేయమని కోరడు. ఆయన ఆజ్ఞలు సులువైనవి, కానీ మనకేం కావాలా? మనకి దేవుని ప్రేమించే మనసు కావాలి. అలాంటి మనసు ఉన్నప్పుడు ఆయన ఆజ్ఞలు గైకొనడం సులువే. అందుకనే అంటున్నాడు ఆ 3వ వచనంలో, మనం ఆజ్ఞ గైకొనుటే దేవుని ప్రేమించుట. దేవుని ప్రేమిస్తున్నానండి, దేవుని ప్రేమిస్తున్నానండి, దేవుని ప్రేమిస్తున్నాడని నోటితో అనడం కాదు. ప్రభువా ప్రభువా అని పిలిచి ప్రతివాడు పరలోక రాజ్యంలో ప్రవేశింపడు. కనుక దేవుని ప్రేమిస్తున్నాను, దేవుని ప్రేమిస్తున్నాను అంటాడు, కానీ ఆయన ఆజ్ఞలను గైకొనరు. ఏంటి ఆయన ఆజ్ఞ? ప్రధానమైన ఆజ్ఞ, నీ పూర్ణమైన మనసుతో, నీ పూర్ణమైన హృదయంతో, మనసుతో దేవుడైన యెహోవాను ప్రేమించాలి, దేవుడైన ప్రభువుని ప్రేమించాలి. కనుక ప్రభుని ప్రేమించాలి అనే విషయాన్ని మనం మర్చిపోయి నేను ప్రేమిస్తున్నాను అనేది కాదు. ఇదిగో ఫలానా ఆజ్ఞ నా జీవితంలో దేవుడు ఆజ్ఞాపించాడు, దాన్ని నేను గైకొంటున్నా, నేను అనుసరిస్తున్నా, నేను పాటిస్తున్నా నా జీవితంలో నేను చెప్పగలిగిన హృదయం కాదు. అందుకని ఈ భాగంలో మనం ఆజ్ఞలు గైకొనుటే ప్రేమ, అలాగే ఆజ్ఞల ప్రకారము నడుచుటే ప్రేమ. ఒకసారి రెండో అధ్యాయం చూడగలిగితే, ఇదే మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయము 6, 7, 8 వచనాల్లో కలిసి ఉన్నాయి. 6, 7, 5, 6 కలిసి ఉన్నాయి. ఆయన వాక్యము ఎవడు గైకొనునో వానిలో దేవుని ప్రేమ నిజముగా పరిపూర్ణమాయను. గుర్తుపెట్టుకోండి. ఎవడు ఆయన వాక్యమును గైకొనునో వానిలో దేవుని ప్రేమ పరిపూర్ణమాయను. ఆయన యందు నిలిచిన్న వాడనని చెప్పువాడు ఆయన ఎలాగూ నడుచుకున్నో అలాగే తానును నడుచుకొనబద్ధుడై ఉన్నాడు. మనం ఆయన యందు ఉన్నామని దీని వలన తెలుసుకొనుతున్నాము. కనుక దేని వలన తెలుసుకుంటున్నాము? ఆయన వాక్యము గైకొనటం వలన, ఆయన ఆజ్ఞలను గైకొనటం వలన, దీని వలన మనము ఆయనను ప్రేమిస్తున్నామని మనం తెలుసుకోవడానికి, ఆయన ప్రేమ, దేవుని ప్రేమ నిజముగా పరిపూర్ణమాయను, ఆయనే యందు నిలిచి ఉన్నవాడని చెప్పుకుంటాం. కనుక ఆయన నిలిచున్నా, నేను పడిపోలేదు, నేను భ్రష్టుడైపోలేదు, నేను ఆయన విడిచిపెట్టి వెళ్ళలేదు, ఆయన ఏందో నిలిచి ఉన్నావు లేదని నాకు తెలుసు. ఆయన వాక్యం గైకొన్నాను. ఆయన వాక్యం గైకొనకపోతే, ఆయన ఆజ్ఞలు పాటించకపోతే, ఆయన ఆజ్ఞల ప్రకారం చేయకపోతే నీవు ఆయన ఏందో నిలిచిన వాడు కాదు. దానివల్ల తెలుసుకోగలమ్మా. కనుక మనం ఎలా తెలుసుకోగలం? విశ్వాసంలో నిలిచి ఉన్నామా లేదా అనే పరీక్ష అన్నమాట. ఈ పరీక్షలో మనము మనలను చూసుకుంటున్నాం. అలాగే 7వ వచనంలో, ప్రియులారా, మొదటి నుండి మీకున్న పూర్వపు ఆజ్ఞ గాని క్రొత్త ఆజ్ఞ నేను మీకు రాయటలేదు. ఆ పూర్వపు ఆజ్ఞ మీరు వినిన వాక్యమే.
గుర్తుపెట్టుకోవాలి. ఆజ్ఞలు లేవు మనకు అనుకుంటాం. దేవుని వాక్యములో మనకి ఇవ్వబడిన అపోస్తుల బోధ, మనము విన్న వాక్యమే ఆ యొక్క ఆజ్ఞ. కనుక ఆ క్రొత్త ఆజ్ఞ ఏమి రాయటి లేదు. పూర్వపు ఆజ్ఞ మీరు వినిన వాక్యమే. మరియు క్రొత్త ఆజ్ఞ మీకు రాయిచున్నాను, చీకటి గతించుచున్నది, సత్యమైన వెలుగు ఇప్పుడు ప్రకాశించుచున్నది గనుక అది ఆయన యందు మీ యందు సత్యమే. కనుక సత్యమందు నిలిచి ఉండడానికి, సత్యమందు మనము కొనసాగాలి. కొనసాగడానికి ఆయన ఆజ్ఞల్ని గైకొనాలి. కనుక ఆయన ఆజ్ఞ ప్రకారం నడుచుటే ప్రేమ, ప్రేమలో నడుచుకునవలను అనునదియే ఆ ఆజ్ఞ. యోహాను 2వ పత్రిక 5:9 వచనాలు ఒకసారి చూడాలి. 2వ పత్రిక 5:9 వచనం. యోహాను 2వ పత్రిక 5:9 వచనాల్లో మనం చూసినప్పుడు ఇలాగ యోహాను గారు తెలియజేస్తారు. 5:9 వచనం. కాగా మా క్రొత్త ఆజ్ఞ నీకు రాసినట్టు కాదు గాని మొదటి నుండి మనకు కలిగిన ఆజ్ఞ వ్రాయిచ్చు, మనము ఒకరినొకరు ప్రేమింపవలనని నిన్ను వేడుకొనుచున్నాను. మనం ఆయన ఆజ్ఞల ప్రకారం నడుచుకున్నటే ప్రేమ. మీరు మొదటి నుండి వినిన ప్రకారము ప్రేమలో నడుచుకునే వలనను అనున్నది ఆ ఆజ్ఞ. దేవుని ప్రేమించాలి, ఒకరినొకరు ప్రేమించాలి, పొరుగు వారిని ప్రేమించాలి. 3 సంగతులు కనిపిస్తాయి. వాటన్ని సర్వదానికి టైం చాలదు, క్లుప్తంగా చెప్పడానికి ప్రయత్నిస్తాం. కనుక మనం ఒక జాబితాని చేసుకొని, నేను నా హృదయంతో మనసుతో దేవుని ప్రేమిస్తున్నానా లేదా అనేది మనం పరీక్షించుకోవడం చాలా అవసరం. గుర్తుపెట్టుకోవాలి. ఒక జాబితా మీకు ఇక్కడ ఈ స్లైడ్ మీద చూపిస్తున్నా. స్లైడ్ లేని వారికి అది నష్టమే. వాస్తవానికి నా ప్రాధాన్యతల ప్రతి జాబితాలో దేవుడు, ప్రభు, సంఘము మొదటి వాడిగా ఉన్నాడా లేదు. నా జాబితాని లిస్ట్ చేసుకుంటున్నా. చేయడానికి ప్రతిరోజు చేస్తుంటా. సమయం విషయం చేస్తుంటా, డబ్బు ఖర్చు చేసేది చేస్తుంటా, అనేకమైన విషయాల కొరకు చేస్తుంటా. ఆ జాబితాలో, ఆ పట్టికలో నా ప్రాధాన్యతల ప్రతి జాబితాలో ఎవరు మొదట? దేవుడు మొదట, ప్రభువు మొదట, సంఘం మొదట కాదు. దాన్ని టిక్ చేసుకోండి, ఏది మొదట ఏది కాదని. కొన్ని ప్రశ్నలు మీకు ఈ సందర్భంలో మీకు తెలియజేస్తుంటా. ఆ ప్రశ్న వలన మీరు తెలుసుకోవడానికి అవకాశం. నా సమయం గడుపుటలో మొదట ఎవరి కోసం గడుపుతున్నా? మొదటగా లేవంగానే నువ్వు ఎవరి కోసం నీ సమయాన్ని గడుపుతావు? అనేక సార్లు అంటున్నా, నా ఇంట్లో నా భర్తతో గడుపుతానండి, నా పిల్లలతో గడుపుతానండి, లేకపోతే మొదట లేవంగానే నా యొక్క పిల్లల్ని సిద్ధపాటు చేయడానికి నేను కిచెన్ లో పనిచేస్తూ వంట పనిలో చాలా శ్రద్ధగా ఉంటానండి అన్నాడు. అనేక సార్లు మనం చెప్పేది. కానీ దేవుని సమ్మూఖంలో గడపడానికి మనకి అపవాది ఆటంకాలు కలిగించారు. మొదట సమయాన్ని దేవునికి గడపడం అనేది ప్రాముఖ్యం. ఒకవేళ మీరు కానీ అది చేసుకోకపోతే ఇంటి మార్కేసుకోండి, పరిశీలించుకోండి. అవును, నేను ప్రతిరోజు కూడా, ప్రతి సమయము కూడా, సమయంలో నా మొదటి సమయాన్ని దేవునికి ఇస్తున్నా, ప్రభువుకి ఇస్తున్నా, సంఘానికి ఇస్తున్నా. ఒకవేళ ఇకపోతే ఎక్స్ మార్కేసి, ఒకవేళ ఇచ్చి ఉంటే మంచిదే, పరలోకానికి నీవు సిద్ధపడుతున్నావని అర్థం. నీ జీవితంలో నీ సమయాన్ని గడపడంలో మొదటి ఎవరి కోసం గడుపుతున్నావో నన్ను నేను పరీక్షించుకోవాలి. రెండవదిగా డబ్బు విషయంలో, ఆస్తి విషయంలో, సంపాదన విషయంలో, చదువు విషయంలో కానీ, సంపాదన విషయంలో కానీ, ఏదైనా పొందాలనే విషయంలో, ఆస్తి విషయంలో కానీ మొదట ఎవరి కోసం ఖర్చు చేస్తాను? డబ్బు వచ్చే ఆదాయం, దేవుడు నాకు ఆశీర్వదించే దాంట్లో నేను ఎవరి కోసం నేను ఖర్చు చేస్తున్నా? దేవుని కోసం, దేవుని కార్యముల కోసం, దేవుని పనులకు పంపించే కోసం, లేకపోతే ప్రతి మంచి పదార్థములో ఉపదేశమును వింటున్న నేను ఉపదేశకునికి నేను రుణపడి ఉన్నాను. నేను అనుభవించే ప్రతి ఈవెనిలో మంచి పదార్థంలో ఆయన భాగస్థుడై ఉన్నాడని మనం ఖర్చు పెడుతున్నామా? మనం దేనికి ఖర్చు పెడుతున్నాం? మనమే మన ఆదాయం, మన యొక్క సంపదని, లేకపోతే మనం కలిగిన దేనినైనా మనం ప్రభువు కొరకు, ఆయన రాజ్యం కొరకు మొదటగా ఇస్తున్నామా? మొదటి స్థానం ఉందా, లేకపోతే మరొక దానికి ఉండండి, నేను ముందు అప్పులు కట్టేసి వస్తాను, తర్వాత చూద్దామని ఉంటే మిగిలిన కారణం లేదు. డబ్బుల విషయంలో మనం చేసి అసలే లేదంటే నేను ఎక్కడి నుంచి అండి కానికేసేది? ముందు పోయి సెలువు తెచ్చుకొని అంగడివాడికి డబ్బులు కట్టాలా, అంగట్లో డబ్బులు చెల్లిస్తేనే నాకు మళ్ళా ఇస్తాడు, లేకపోతే ఇవ్వడు. అందుకని తర్వాత మిగిలింది నేను వేస్తానులే అంటే మన దేవుడిని మనం ఎలా చూస్తున్నామంటే, మన ఇంటి దగ్గర కొంచెం బిచ్చి మడిగేలా అని వారిగా చూస్తున్నాం.
మిగిలితే ఒక పైసా వేస్తాను. ఎవరైనా దగ్గరికి వచ్చాను, చాలా మంది బస్ స్టాండ్ లో లేకపోతే స్కూటర్లో వెళ్ళేటప్పుడు అడుగుతుంటారు, ఏదో జోబులో ఎత్తుకులాడి ఒక 5 పైసలు వేసేసి వెళ్ళిపోతాం. అలాంటి పిచ్చిగాడు కాదు. మహాదేవుడు ఐశ్వర్యవంతుడు, నీకు ఊపిరిని గాలిని సమస్తమును దయచేసిన వాడు. అంత మాత్రమే కాదు, నీ కష్టార్జితాన్ని ఆశీర్వదించేవాడు. నీవిస్తే 200గా ఇవ్వగలిగిన వాడు. ఈవిడి మీకు ఇవ్వబడును, ధారాళముగా హృదయం నిశ్చయించిన కొలది సనుగక. ఎంత ఇస్తున్నావు దేవునికి? దేవుడిలో నేను రాబడి ఎంత ఇస్తున్నాను? మొదట దేవుని రాజ్యానికి ఇస్తున్నానా? రాజ్యపు పనులకు ఇస్తున్నానా? సువార్తికని పంపించడానికి ఇస్తున్నానా? సువార్త చెప్పడానికి బలపరచడానికి నేను ఇస్తున్నానా అనే దాని విషయంలో ఏ కోవలో ఉన్నామో టిక్ చేసుకో. కనుక డబ్బు విషయంలో దేవుని రాజ్యం మొదటగా. మూడో ప్రశ్న, నా పని, పాఠశాల, లేకపోతే వినోదం, లేకపోతే టీవీ, ఏ కార్యక్రమాల కొరకు నేను మొదటి స్థానం ఇస్తాను? అనేక సార్లు ప్రార్థన సహవాసం ఉంది, ఈ రోజు ప్రభు దినానంటే ఉండండి, సీరియల్ పోద్ది, అది చూసుకొని వెళ్ళిపోదాంలే. 10 గంటలకి కదా, 10 గంటలకంటే వాళ్ళు స్టార్ట్ చేసేలాగా 10:30 అవద్దండి, 10:30, 10:45 కూడా అవద్ది. అందుకని ఇది ముగించుకొని, ఈ సీరియల్ ముగించుకొని వెళ్తా అంటే దేవునికి మొదటి స్థానం లేదనమాట, ప్రభువుకే మొదటి స్థానం లేదనమాట. అనేక సార్లు మన యొక్క సమయాన్ని, లేకపోతే మన యొక్క పనులను, లేకపోతే ఈ రోజు ప్రభు దినమండి, ఏదో ఎవరో ఫ్రెండ్స్ వచ్చారండి, గోవాకు పోవాలనుకుంటున్నా, ఆ గోవాకు పోయించిన తర్వాత చూద్దామలే, ఈ రోజు ఆరాధన ఉన్నా పర్వాలో ఉంటదిలే, ఈ రోజు మిస్ చేసుకుంటాను, వెళ్ళిపోతాను. ఈరోజు పాఠశాలకి వెళ్ళండి, ఈరోజు సహవాస కార్యక్రమం ఉంది, వీలు కాదండి, నేను క్లాసుకి పోవాలి, లేకపోతే మిస్ చేయడం. ఇలాంటి పరిస్థితి, మన నిర్ణయాలు ఎలాగున్నాయి? దేవునికి మొదటి స్థానం ఇచ్చే పరిస్థితిలో ఉందా లేదా అని పరీక్షించండి. కానీ మనకు నిత్య జీవం మాత్రం కావాలో స్వతంత్రించుకోవడానికి. మన దైనందికమైన జీవితంలో ప్రాధాన్యతల పట్టిలో ఎవరు మొదటిగా ఉన్నారు? దేవుడా, మన సొంత ఆలోచన, మన అభిప్రాయాల, మన స్నేహితుల? నా పని చాలా ప్రాముఖ్యం. ఏ పని అయినా పర్వాలేదండి. కొందరు ఏమంటారంటే, కొన్ని పనులు, బార్లో పని ఉందండి, పర్వాలేదు సార్, నేను బార్లో అయితే నేను చేస్తాను, నేను తాగనుగా, తాగే వాళ్ళకి అందిస్తానుగా అని అంటారు. అది మంచి పనా? దేవునికి ఇష్టమైనదా? దేవునికి ఇష్టం కానిదా? దేవునికి ప్రియమైనదా? ప్రేమ కానిదా? నిమిత్తం లేదు, చేస్తాను. కనుక నేనేం చెప్తున్నానంటే, మీరు చేసే ప్రతి కార్యక్రమంలో ఎవరు మొదటగా ఉన్నారు? కానీ మనం ఏమంటాం తెలుసా? పూర్ణ హృదయంతో, పూర్ణ మనసుతో, పూర్ణాత్మతో దేవుణ్ణి ప్రేమిస్తున్నామంట. దేవుని ప్రేమిస్తున్నామా? నిజానికి మన జీవితాన్ని ఒకసారి చూసుకుంటే, పరిశీలించి చూసుకుంటే దేవుని ప్రేమిస్తున్నామా? నా వ్యక్తిగత భక్తి, సహవాసం, ప్రార్థన, వాక్య ధ్యానం విషయంలో ఏ స్థానం ఉంది? వాక్య ధ్యానం చేయడానికి ఎన్ని గంటల సేపు మీరు ఇళ్లలో చదువుతున్నారు దేవుని వాక్యాన్ని? ఎడొచ్చి వింటున్నారు, మంచిదే, వినాలి. బుధవారం ఎవరు రారనుకో, బుధవారం కూడా వినాలి వాక్యాన్ని. వాక్య ధ్యానంలో మనం పెరగాలనుకుంటే, క్రీస్తు యొక్క సారూప్యంలో పెరగాలంటే, దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోవాలంటే వాక్య ధ్యానాన్ని సమాజంలో చదవాలి, వ్యక్తిగతంగా కూడా చదవాలి, గృహాల్లో చదవాలి. ఎంతమంది బైబిల్ ఉండి ఎన్ని అధ్యాయాలు మనం చదువుతున్నాము అనేది చాలా ప్రాముఖ్యం. ఎంత సమయాన్ని గడుపుతున్నాం వ్యక్తిగతంగా దేవునికి ప్రార్థించట్లే, ఎంత సమయాన్ని గడుపుతున్నాం సహవాసములో ఉండడానికి. సహవాసం అని తెలిసిన సహవాసానికి రాదు. ప్రార్థన సహవాసంలో కూడా నేను అనేక సార్లు చెప్పాను, ప్రార్థన సహవాసంలో కూడుకున్నప్పుడు 3, 2, 4 వస్తుంటారు. కుటుంబాలు ఏమైపోయినాయి, కుటుంబ సభ్యులు ఏమైపోయారు, స్త్రీలు ఏమైపోయారు. స్త్రీలు పురుషుల సమాజపు కొడుకలో ప్రార్థించకూడదని లేదు, ప్రార్థనలో కూడుకోకూడదు అనేది లేదు. ప్రార్థనలో కూడుకోవాలి, వారు ప్రార్థించకపోయినా ప్రార్థనలో కూడుకోవాలి. పురుషులతో కూడా ఏకీభవించి ఆమె చెప్పడానికి అవకాశం ఉంది. ప్రార్థన జీవితాన్ని పెంచుకోవడానికి అవకాశం ఉంది. మనం ప్రార్థన జీవితాన్ని అలాగూ సమాజపు కూడికలో, సంఘములో కూడుకున్నప్పుడు, సహవాసంలో, ప్రార్థనలో, రొట్టె విరుచుట్లో ఎడతెగక ఉండిరి ఆది సంఘం యొక్క మాది. రొట్టె విరుచుట్లోనూ, సహవాసంలోనూ, ప్రార్థించట్లోనూ, అన్నిట్లో కూడా వారు ఏం చేస్తున్నారు? ఎడతెగక ఉండిరి. అపొస్తలుల కార్యగ్రంథం 2వ అధ్యాయంలో మనకి కనిపిస్తుంటది. ఆ వాక్యం తెలిసిందే, కానీ మనం అనేక సార్లు మానుకుంటూ ఉంటాం. కనుక నాకు ప్రాధాన్యత ఏంటి? నా ప్రాధాన్యతలో ఎవరు ముఖ్యమో, ఎవరు మొదట, ఎవరు ప్రాధాన్యత? నా సమయంలో కానీ, నా డబ్బులో కానీ, నా పనిలో కానీ, నా వినోద విహారంలో కానీ, లేకపోతే టీవీ కార్యక్రమాలు చూడటంలో కానీ, లేకపోతే వ్యక్తిగతమైన సహవాసంలో, ప్రార్థనలో కానీ నా పిల్లల ప్రాముఖ్యమా? నా జీవిత భాగస్వామి ప్రాముఖ్యం. అయ్యో, నా భర్త కొరకు నేను వెళ్ళాలండి, లేకపోతే ఆయన ఇంట్లో ఉంటాడు, నేను సహవాసంలో ఈరోజు ప్రాణాలకు రాలేను, లేకపోతే నా భార్య ఉండలేదండి,
అనేక సందర్భాల్లో మనకు శోధించే విధానం ఎలాగంటే, ప్రభు దినాన్ని అనేక సార్లు నా అనుభవంలో నా తండ్రి ప్రభు దినాన్ని చనిపోయారు, నా తల్లి ప్రభు దినాన్ని చనిపోయారు. అయినా ప్రభు దినాన్ని చనిపోయినప్పటికీ కూడా ముందు సహవాసంలోనికి వెళ్ళి పాల్గొని తర్వాత దహన కార్యక్రమాన్ని చేయడం అనేది జరుగుతుంటే, సమాధి కార్యక్రమానికి వెళ్ళడం జరుగుతుంది. కనుక మన జీవితంలో ఎవరికి ప్రాముఖ్యత ఇస్తున్నా? దేవునికి ప్రాముఖ్యత ఇస్తున్నామా? దేవుని ఆజ్ఞను గైకొనడానికి ప్రాముఖ్యత ఇస్తున్నామా అనేది చాలా ప్రాముఖ్యమైనది. వదిలేస్తా. రెండవ ఆజ్ఞ దగ్గరకు వస్తున్నా, ఇది చాలా ప్రాముఖ్యమైనది. ఒకసారి నాతో కూడా మీరు ఈ వాక్య భాగాన్ని చదవాలి. మార్కు రాసిన సువార్త 12వ అధ్యాయము 28వ వచనంలో క్రీస్తు ప్రభు వారు ఇదే విషయాన్ని మార్కు రాసిన సువార్తలో మనకి తెలియచేయడం కనిపిస్తుంటది. ఈ యొక్క భాగంలో ఇది రెండవ ఆజ్ఞగా తెలియచేయబడింది. 12వ అధ్యాయంలో మీరు 28వ వచనం నుంచి చూడగలిగితే ఇక్కడ కూడా శాస్త్రులు కనిపిస్తుంటారు. ఈ యొక్క అధ్యాయంలో క్రీస్తు ప్రభు వారు ఉపమానంతో మాట్లాడే విషయం ఉంది. ఉపమానంతో మాట్లాడుతున్న పరిసయ్యులు, హెరోదీయులు, శాస్త్రీయులు ఆయన్ను శోధించడానికి మొదటి నుంచి సద్దుకయ్యులు వీరందరూ కూడా వస్తున్నారు. ఆ సందర్భంలో ఆయన ఆ శాస్త్రి ఒకడు వచ్చి తర్కించుట విని ఆయన వారికి నీవు బాగుగా ఉత్తరం ఇచ్చావని చెప్తున్న విషయంలో ఒక విషయం మనకి 28వ వచనంలో కనిపిస్తుంది. ఆజ్ఞలన్నింటిలో ప్రధానమైనది ఏదని ఆయన ఎవరైనా అడిగింది? ధర్మశాస్త్ర ఉపదేశం అడిగితే ఆయన అంటున్నాడు, అందుకు యేసు ప్రధానమైనది ఏదనగా, ఓ ఇశ్రాయేలు వినుము, మన దేవుడైన ప్రభు ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 4వ వచనంలో ఉన్న వాక్యాన్ని చెప్తూ ఆయన ఏమంటున్నాడు, రెండవది నీవు నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమింపాలని అనేది రెండవ ఆజ్ఞ. రెండు ఆజ్ఞలు మనకి జత చేయబడింది. ఒక ట్రైన్ కి కంపార్ట్మెంట్ అంటే, కంపార్ట్మెంట్ లో మనం ట్రైన్ ని చూసినప్పుడు 2 ఇంజిన్లు ఉంటాయి. మొదట్లోనే ఒక ఇంజిన్ ఇటువైపు ఉంటది, ఒక ఇంజిన్ కంపార్ట్మెంట్ వైపు ఉంటుంది. 2 ఇంజిన్లు ఉంటాయి కొన్నింటి, మీకు తెలుసో లేదు. ఒక ఇంజిన్ ఏమో ఎదుర్కొంటది, ఒక ఇంజిన్ కంపార్ట్మెంట్లు చూస్తుంది. దేవుని ఆజ్ఞల్లో 2 ప్రాముఖ్యమైన ఆజ్ఞలు, ఇలా 2 కూడా ఒకటేమో తక్కిన ఆజ్ఞలన్నింటినీ ఏకం చేసేదిగా ఉంటే, మరొకటి దేవుని వైపు, ఒకటేమో దేవుని వైపు, ఒకటేమో ఇతరులకు. కనుక దేవునిని ఇతరుల్ని ప్రేమించాలి అనే విషయం, కనుక ఇతరుల్ని ప్రేమించాలి, పొరుగువాన్ని ప్రేమించాలి, దేవుని ప్రేమించాలి అనే 2 ఇంజిన్లు కూడా ఏం చేస్తున్నాయి తెలుసా? అన్ని ఆజ్ఞలను నెరవేర్చినట్లుగా చేస్తాయి. ఈ ఆజ్ఞలను కంపార్ట్మెంట్ అవ్వాలంటే ధర్మశాస్త్రంలో ఎన్ని ఆజ్ఞలు ఉన్నాయి తెలుసా? 613 ఆజ్ఞలు ఉన్నాయి. 613 ఆజ్ఞలు ఒక్కొక్కటిని నువ్వు గైకొనకపోయినా అన్నిటినీ గైకొనడానికి అవకాశం ఏర్పడేలా ఈ 2 ఆజ్ఞలు నువ్వు నెరవేర్చగలిగితే, చేయగలిగితే ఒకటి దేవుని ప్రేమించడం, రెండవది పొరుగు వారిని ప్రేమించడం. ఇక్కడ దేవుని ప్రేమించడం అనే విషయాన్ని గురించి మనం చదివాం. రెండవది ఏమిటంటే నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించడం. లూకా రాసిన సువార్తలో మనకి దీనికి పొరుగు వారిని గురించిన విషయం మనకి తెలియచేయబడింది. అంతకు ముందు ఈ యొక్క 31వ వచనం మీరు చూడగలిగితే, నీవు నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమింపాలన్నదే రెండవ ఆజ్ఞ అని చెప్పిన తర్వాత, వీటికంటే ముఖ్యమైన ఆజ్ఞ మరి ఏదీ లేదని అతనితో చెప్పాను. వీటికంటే ముఖ్యమైన ఆజ్ఞలు ఆజ్ఞ అనే ఏకవచనం అన్నమాట. అంటే అర్థం ఏమిటి? ఈ 2 ఆజ్ఞలు కూడా ఒక ఆజ్ఞంగా పరిగణించడం జరిగింది. దేవుని ప్రేమించడం ఒక ఆజ్ఞ, పొరుగువాన్ని ప్రేమించడం మరొక ఆజ్ఞ. ఈ 2 ఆజ్ఞలు కూడా 31వ వచనం వచ్చేసరికి వీటికంటే ముఖ్యమైన ఆజ్ఞ మరి ఏదీ లేదని చెప్పాను. అంటే ఏమిటి? 613 ఆజ్ఞల కంటే ఈ 2 ఆజ్ఞలు కలిపి ఒక ఆజ్ఞగా పరిగణించి అనుసరించి నడుచుకోగలిగితే దానికంటే మిన్నైనది ఏదీ లేదు. మన దాన్నింటినీ నెరవేర్చిన వాడు. ఏంటి పొరుగువాడు అంటే? ఇక్కడ మనం లూకా రాసిన సువార్త 14వ అధ్యాయంలో నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమింపవాలనే ఆజ్ఞ గురించి మనం చూస్తున్నాం. లూకా రాసిన సువార్త 10వ అధ్యాయం నాతో కూడా తెరవండి త్వరగా. 5 నిమిషాల్లో ఇది చెప్తుంది. 5 నిమిషాలు. మార్కు రాసిన సువార్త 12వ అధ్యాయంలో, మత్తయి రాసిన సువార్త 22వ అధ్యాయంలో, లూకా రాసిన సువార్త 10వ అధ్యాయంలో ఈ పొరుగువారు ఎవడనే విషయానికి మంచి సమరయ్యను వచ్చిన ఉపమానం మనకి కనిపిస్తుంది. ఆ ఉపమాన భావంలో 3 విషయాల్ని మాత్రం చూస్తున్నాం. మొట్టమొదటిగా దాని సన్నివేశం.
కనుక దీని సన్నివేశం ఏమిటి అని ఎవరు అడుగుతున్నారు ఈ విషయాన్ని? ధర్మశాస్త్ర ఉపదేశకుడు అడుగుతున్నాడు. ధర్మశాస్త్ర ఉపదేశకుడు ఆయన దగ్గరికి వచ్చి శోధించి అడుగుతున్నాడు. ధర్మశాస్త్ర ఉపదేశకుడు ఒకటి లేచి బతుకడా నిత్య జీవనకు వారసుడగుటకు నేను ఏమి చేయమని ఆయన శోధించుచు అడిగాను. అందుకు ఆయన ధర్మశాస్త్రం అందేమి వ్రాయబడి ఉన్నది అని అడిగాడు. నీవేమి చదువుతున్నావని అని అడుగుగా అతడు నీ దేవుడైన ప్రభువుని నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణాత్మతో, నీ పూర్ణ శక్తితో, నీ పూర్ణ వివేకముతో ప్రేమింపవలనని, నిన్ను వలె నీ పొరుగువాడిని ప్రేమింపవలనని వ్రాయబడి ఉన్నదని చెప్పినందుకు నీవు సరిగా ఉత్తరం ఇచ్చితివి, అలాగూ చేయి. సన్నివేశం ఏమిటి? ఒక ధర్మశాస్త్ర ఉపదేశకుడు క్రీస్తు ప్రభువును శోధించడానికి వచ్చి, అంటే ధర్మశాస్త్రానికి అర్థం చెప్పేవాడే ధర్మశాస్త్రంలో ఉన్న దాని గురించి నిత్య జీవం పొందడానికి నేనేమి చేయాలి, ధర్మశాస్త్రం అందు ఏమి రాయబడింది అనే విషయాన్ని వివరించిన తర్వాత ఆయన చెప్పిన భాగం అది సన్నివేశం. ఈ సన్నివేశం మధ్య ఈ ఉపమానంలో ఉన్న ముఖ్యంగా గమనించవలసిన విషయం ఒకటి. ఆ గమనించవలసిన విషయం 28వ వచనంలో నుంచి మనకి కనిపిస్తుంది. 3 సార్లు ఈ విషయం కనిపిస్తుంటది, 3 పదాలు కనిపిస్తుంటది. ఒకసారి 25వ వచనంలో, ఒకసారి 29వ వచనంలో, అదేలాగా 37వ వచనంలో. వాటిని మీరు చూడగలిగితే 25వ వచనంలో ఉపమానంలో ఉన్న ముఖ్య విషయం ఏమిటంటే, నిత్య జీవనకు వారసుడొకటకు నేనేమి చేయాలి, నీవు చేయవలసినది ఉంది. డూ అనే మాట ఇంగ్లీష్ లో కనుక, అంటే నీవు చేయాలి, నువ్వు తప్పక చేయాలి అనే రూపంలో నీవు చేయవలసింది. 27వ వచనం 29వ వచనం చూడగలిగితే, నీవు సరిగా ఉత్తరం ఇచ్చితివి, అలాగూ చేయము, అప్పుడు జీవించదమని అతనితో చెప్పాడు. అలాగూ చేయి, నువ్వు జీవిస్తావు. అంటే ఏమిటి? ఇది జీవించడానికి చేయవలసినది ఏది? నీ పొరుగు వారిని ప్రేమించు. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమ. 37వ వచనంలో యేసు నీవును వెళ్ళి అలాగూ చేయమని అతనితో చెప్పాను. ఉపమానంలో పొరుగువాడు ఎవరు అనేది కాదు ప్రాముఖ్యమే, గుర్తుపెట్టుకోవాలి. అనేక సార్లు పొరుగువాడు ఎవడనేది కాదు ప్రాముఖ్యం, నీవు అలాగూ చేయము అనేది ప్రాముఖ్యం. నువ్వేమి చేయాలి అనేది ప్రాముఖ్యం. నీవు నిత్య జీవం పొందాలనుకుంటే, నిత్య జీవం స్వతంత్రించుకోవాలనుకుంటే, నిత్య జీవం నీతిగా చేసుకోవాలనుకుంటే నీవు చేయవలసినది ఉంది. అలాగూ చేయము, నీవు జీవించదమని చెప్పాను అనేది ప్రాముఖ్యము. నీవు వెళ్ళి పొరుగువాడుగా ఉండు అనే అర్థాన్ని తెలియజేస్తాను. ఇక్కడ ఈ యొక్క విషయంలో మనము ముగ్గురిని చూస్తున్నాం. ఈ ముగ్గురును కూడా మీరు గుర్తించాలి. నీవు చేయవలను అనే మాట 3వ వచనం. ఉపమానంలో దృశ్యం ఏమిటంటే, దొంగలు ఒక అతనిని, అంటే యెరూషలేములో నుండి యెరికోకు వెళ్ళుకున్న సందర్భం. వాస్తవానికి యెరూషలేము నుండి యెరికోకి వెళ్ళడం అనేది చాలా ప్రమాదకరమైన ఒక మార్గం. ఆ మార్గంలో ఒకడు వెళుతుంటే అతన్ని దుండుగులు పట్టుకున్నారు, దొంగలు పట్టుకున్నారు. దొంగల యొక్క విషయాన్ని మనం ఆలోచన చేసినప్పుడు వారి తత్వం ఏంటంటే, నీదంతా నాది. ఇంకొకరిని కొట్టడం, తనది చేసుకోవడం, ఇంకొకరిని బాధ పెట్టడం, తను సంతోషించడం, ఇంకొకరిని నష్టం కలిగి చేయడం, తాను లాభం పొందడం. దొంగ యొక్క స్వభావం అది. నీదంతా నాది కావాలి అని. మనలో అనేకులకి అలాంటి స్వభావం. దాన్ని ఏమంటే సెల్ఫ్ గ్రాటిఫికేషన్ అని అంటారు. అంటే నా ఆనందమే ప్రాముఖ్యం, నా సంతోషమే ప్రాముఖ్యం, ఇతరులకి నష్టం చేసైనా నేను సంతోషపడాలా. దొంగల యొక్క స్వభావం అదే. దొంగతనం ఎందుకు చేస్తాడు? తన సంతోషం. ఇతరులు ఎట్టయినా పోని, ఏమైనా పోని, నువ్వేమైనా కా అనే నీదంతా నాది అనేవాడు. 2వ గుంపు మతస్థులు, ఇతర గుంపు కనిపిస్తుంటారు. యాజకుడు ఒకడు, లేవి ఒకడు. ఆ కనూపిరితో ఆ యొక్క దొంగల చేత కొట్టబడిన వాడు అక్కడ పడిపోయిన సందర్భంలో ఆ మార్గంలో ఇద్దరు వెళ్ళిన వారిలో మనం చూసినప్పుడు ఒకటి యాజకుడు యొక్క పని ఏమిటి? ఎబ్రీయులు రాసిన పత్రిక 5వ అధ్యాయం మీరు చదవగలిగితే, దేవునికి మానవునికి మధ్య సహాయం చేసి సమాధానపరిచేవాడు. కనుక దేవునికి మానవునికి సహాయం చేసేవాడు కొనపురంతో పడి ఉన్న ఇతన్ని చూసి ఏం చేయాలా? సహాయం చేయాలా అని చేయలే, చూసుకుంటూ వెళ్ళిపోయాడు. అలాగే లేవీయుడు ఇచ్చాడు. సంఖ్యాకాండం 8వ అధ్యాయం మీరు చదవగలిగితే, ఆ లేవీయుల యొక్క పని ఏమిటంటే యాజకులకి సహకరించేవారు. కనుక వీరిరువురు కూడా దేవుని పక్షాన, దేవుని కార్యక్రమాల్లో మానవాళికి సహాయం చేయడంలో ఉన్న వీరు ఒక కొనూపిరితో కొట్టబడి మార్గంలో పడి ఉంటే అతన్ని చూసి చూడకుండా వెళ్ళిపోయారు. వీరి యొక్క స్వభావం ఎలాంటిది తెలుసా? ఈ లేవీయుల యొక్క స్వభావం, నాదంతా నాదే, నీకేమి నేను ఇవ్వను, నాదిగానే ఉంచుకుంటా.
కనుక ఈ లేవీడు గాని యాజకుడు గాని ఆ యొక్క పనిపురితో పడి ఉన్న వారి దగ్గరికి వెళితే అతను బాగు చేయడమో అతని శిక్ష చేయించడానికి తీసుకొని పోవడమో దానికి కొంత ఖర్చు పెట్టుకోవడమో జరుగుద్ది. కనుక ఆయన ఏమంటున్నాడు, నాది ఖర్చు అయిపోద్ది, నేను ఇవ్వను దాన్ని, నాదంతా నాదే పెట్టుకుంటా, కనుక నాదంతా నాదే, ఇంకెవరికి లేదు అనేవాడు. దొంగ విషయంలో మనం చూసినప్పుడు నీదంతా నాది కావాలి అనుకునేవాడు. యాజకుడు లేవీడు అనేవారు ఏం చేసేవారు, నాదంతా నాదిగానే ఉంటది, ఇందులో ఎవరికి నేనే ఉన్నాయన్న. ఈ రోజుల్లో భార్య భర్తల మధ్య కూడా అనేక సార్లు భర్త గాని సంపాదిస్తే భార్యకి నేనేమి ఇవ్వనండి, ఏదైనా ఇవ్వాలన్నా ఉండదు. ఇంట్లో గృహముల వ్యవహారాలు చూసినప్పుడు ఎలాంటి పరిస్థితులు కలుగుతుంటాయి. భార్య ఏదైనా భర్తను అడిగితే బాధ్యతని గ్రహించి తెచ్చి ఇవ్వడం అని ఉండాలా. నాది నీకెందుకు ఖర్చు చేయాలా, నీకు ఖర్చు చేసేది ఎందుకు, కావాల్సింది నువ్వు కూడా పనికి వెళ్ళాలంట. పరిస్థితులు అలా, ఆ స్వభావం ఎలాంటిది అనమాట, నాది నాకే ఖర్చు పెట్టుకుంటా, నేను ఇంకెవరికి ఖర్చు చేయను అనేవాడిని స్వభావం కలిగిన వారుగా ఉంటూ ఉంటారు. మూడవదిగా మనకు కనిపించేది సమరయ. ఈ సమరయుని యొక్క స్వభావం ఏమిటంటే, నాకున్నది కూడా, నాకు ఏదైతే దేవుడు ఇచ్చాడో, నా దేవుడు నాకు ఏదైతే ఇచ్చాడో అది నీకు కూడా నేను ఖర్చు చేస్తానని అతనికి ఆ దొంగల చేత కొట్టబడిన మనిషిని తీసుకొని వెళ్ళి ఆయనకి శిక్ష విప్పించి అక్కడ చెప్పిన భాగాన్ని మీరు ఒకసారి చూడగలిగితే లూకా రాసిన సువార్త 10వ అధ్యాయంలో 25 నుంచి ఉన్న భాగంలో అన్నింటినీ చదవడం లేదు. ఒకడు సమరయుడు ప్రయాణమైపోవచ్చు, అతడు పడి ఉన్న చోటికి వచ్చి అతను చూసి అతని మీద జాలి పడి దగ్గరకు పోయి నూనెయు ద్రాక్షరసం పోసి అతని గాయములు కట్టి తన వాహనం మీద ఎక్కించి ఒక పూటకోళ్ళ వాని ఇంటికి తీసుకుని పోయి అతని పరామర్శించను. మరునాడు అతడు 2 దేనాలను తీసి ఆ పూటకోళ్ళ వానికి ఇచ్చి, ఇతను పరామర్శించుము, నీవు ఇంకేమైనా ఖర్చు చేసిన ఎడ్ల నేను మరలా వచ్చినప్పుడు అది నీకు తీర్చునని అతనితో చెప్పాను. కనుక ఎవరన్నమాట, నాకుంది నాదే, కానీ నీకు ఖర్చు చేస్తాను అంటే ఏమిటి, జాలి కలిగిన హృదయం. సమరయుడు జాలి కలిగిన హృదయం. అతడు పొరుగువాడయ్యాడు. ఎవరికి, బాధలో ఉన్నవానికి సహాయం చేసే జాలి గలవాడు పొరుగువాడయ్యాడు. వాడే పొరుగువాడు. కనుక దేవుడు మనల్ని ఏమి కోరుకుంటున్నాడో తెలుసా, నిన్ను వలే నీ పొరుగువాడిని ప్రేమించమంటే నీవు ఇతరుల ఆత్మలకు నువ్వు పొరుగువాడయ్యుండు. ఎప్పుడైనా ఎవరికైనా పొరుగువాడయ్యున్నావా అంటే ఏమిటి, వారికి అయ్యే ఖర్చుని నీ లెక్కన రాసుకున్నావా, వారికి ఏదైనా నువ్వు సహాయం చేయడంలో జాలి చూపించావా? నువ్వు జాలి చూపించిన వాడైతే పొరుగువానికి నువ్వు పొరుగువాడివి జాలి చూపించావా? ఎవడైతే జాలి చూపిస్తాడో వాడు పొరుగువాడు అయితే ఉంటాడు. కనుక మనం చూసిన ఆఖరిగా పరలోకంలోకి వెళ్ళుటకు మనం ఏమి చేయవలసి ఉందంటే కొన్ని ఆత్మలకి మనం పొరుగువారుగా జీవించాలి. అంటే జాలి చూపించేవాడు, జాలి పడేవాడు. మనం ఎప్పుడైతే జాలి చూపిస్తామో, ఈ జాలి చూపించిన సమరయుడు పొరుగువాడయ్యాడు. ఆ భాగంలో మనం చూసినప్పుడు కాగా దొంగల చేతిలో చిక్కిన వానికి ఈ ముగ్గురులో ఎవడు పొరుగువాడాయనో చెప్తున్నాడు సమాధానం. ఎవరు పొరుగువాడాయనని నీకు తోచుతున్నది అని యేసు అడుగుగా అతని మీద జాలి పడిన వాడే. కనుక బాధలో ఉన్నవాని అట్లా జాలి పడిన వాడే పొరుగువాడు. కనుక నువ్వు పొరుగువాడు కావాలనుకుంటే ఇతరుల కష్టంలో ఉన్న వారికి నువ్వు పొరుగువాడు కావాలి. అనేక సార్లు మనం ఏమో తెలుసా, నాకే కష్టం ఉందా, నాకే ఇవ్వండి, నేను జాలి చూపించేది వేరే వాడు అని. కనుక ప్రేమని వాళ్ళ దేవుని ప్రేమించాలి, పొరుగువాడుగా ఉండాలి, పొరుగువాడిని ప్రేమించాలి. ఎప్పుడైతే మనం పొరుగువాడిని ప్రేమించబద్ధులమై ఉన్నామో అప్పుడు మనము పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకుందాం. కనుక ఇంకా మిగతా ఆ విషయాలు ఉన్నాయి. 2 మాత్రమే మనం చదివాం, 2 ఆజ్ఞ మాత్రమే చదివాం. ఇంకా కొన్నిటిని మనలను మనం పరీక్షించుకునేది ఏమిటంటే, నేను దేవుని ప్రేమిస్తున్నాను, ఆ దేవుని ఆజ్ఞగా, నేను పొరుగువాడిని ప్రేమిస్తున్నానా, నేను ఇతరులను ప్రేమిస్తున్నానా, నేను ఈ సమరయుడు వలె ఉన్నానా లేదా. ఈ సమరయుడు పొరుగువాడు, జాలి చూపించిన వాడు. నేను కూడా ఇతరులకి పొరుగువాడుగా ఉంటాను. నేను జాలి చూపించాలి, నాకు జాలి కావాలి కాదు, నా ఎడల జాలి చూపించాలి కాదు, నేను మేలు పొందాలి కాదు. అనేక సార్లు ఈ యొక్క భాగంలో దొంగలు చూసినప్పుడు వారి మేలునే వారు కోరుకున్నారు, వారి సంతోషాన్ని కోరుకున్నారు. అందుకనే వారు నీదంతా నాదనే ఆ సూత్రం మీద జీవించారు. యాజకుడు లేవీడు నాది మాత్రం నాదే ఉండాలి, నేను ఇంకెవరికి పెట్టను అనే జీవితాన్ని జీవించారు. సమరయుడైతే నాకున్నది దేవుడు ఇచ్చింది, నీకు కూడా అందులో పాలు ఉందని జీవించారు. అలాంటి జీవితాన్ని వల్ల దేవుని
మనం మహింపరచడానికి, గణపరచడానికి అవకాశం ఉంది. ఈ రెండు ఆజ్ఞలు మనం గైకొంటున్నామా లేదా పరిశీలించుకుంటే మనం వెలుగులో నడుచుకుంటున్నామా. మనం వెలుగులో నడవకపోతే క్రీస్తు యొక్క రక్తము మన పాపములలో నుండి మనల్ని పవిత్రులుగా చేయలేదు. మన క్రీస్తు యొక్క రక్తం మనకు సహాయపడాలంటే వెలుగులో నడుచుకోవాలి. వెలుగులో నడుచుకోవడం అంటే ఆయన ఆజ్ఞలు గైకొనడం, దేవుని ప్రేమించడం, పొరుగు వారిని ప్రేమించడం అనే జీవితాన్ని జీవించడానికి ప్రయత్నిస్తాం. కనుక పరలోకమునకు వెళ్ళుటకు మనం చేయవలసింది ఉంది. అదేమిటంటే ఆత్మలకు మనము పొరుగు వారు